మనకి 7 మార్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫోర్ మార్క్స్. దీంట్లో 3 స్టార్ క్వశ్చన్స్ బాగుంటాయి. ఓకేనా, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్స్. Find the derivative of the following functions from the first principle. From the first principles with respect to x. ఓకేనా, ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, వీటన్నిటికీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్ని ఏమంటే మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు. ఓకేనా, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్నే మనం ఏమంటాం? ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. ఓకేనా, దీన్ని యూజ్ చేసి మనం ఈ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఎక్స్, దీని డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ స్క్వేర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్. ఇక్కడ యాక్చువల్లీ ఆన్సర్ రావాలి మనకి ddx ఆఫ్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? sin 2x వస్తుంది మైనస్ sin 2x మైనస్ sin 2x వస్తుంది ఆన్సర్ ఇది యాక్చువల్లీ. ఓకేనా, ఇదైతే డైరెక్ట్గా మనం 2 cos x ఇంటూ కాస్కి డిఫరెన్షియేషన్ చైన్ రూల్ మైనస్ sin x మైనస్ 2 sin x cos x వచ్చింది కాబట్టి 2 sin x cos xని ఎలా రాయొచ్చు? sin 2x కింద రాయొచ్చు. కాబట్టి డైరెక్ట్గా మనం డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్లో మనం ప్రూవ్ చేయొచ్చు ఈజీగా. బట్ ఏంటంటే బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ దీని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? సొల్యూషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవుతుంది? ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టడమే, అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎక్స్ ఈ ఫంక్షన్లో ఎక్స్ ఎక్కడుంటే అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత అవుతుంది? కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. నౌ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే లిమిట్ హెచ్ టెండింగ్ టు 0. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అనుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి జాగ్రత్తగా చేయాలి. ఇది లిమిట్ హెచ్ టెండింగ్ టు 0. కాస్ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ రాయొచ్చా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్, రైటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇదేమవుతుంది లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. ఈ ప్లస్ 1 మైనస్ 1 రెండు క్యాన్సిల్. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0. ఇది ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చేద్దాం. సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా మనకి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఆ ఫార్ములాని యూజ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఇది సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి ఇది అనుకుంటే సైన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ బి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 సైన్ ఏ అంటే ఇక్కడ ఎంత ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ హెచ్. ఈ రెండు మైనస్లు అయితే కదా మైనస్ ఎక్స్ అంటే బై హెచ్. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ క్యాన్సిల్ అయితే మైనస్ హెచ్. ఈ హెచ్ ఉంది కదా బయట ఈ హెచ్ ఇక్కడ రాస్తున్నాను, ఓకేనా. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్. ఈ లిమిట్ని సెపరేట్ చేశాను. మళ్ళీ లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఈ మైనస్ని బయటికి తీసుకొచ్చేస్తే సైన్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ హెచ్ కూడా మైనస్ సైన్ హెచ్ అవుతుంది. సో మైనస్ సైన్ హెచ్ బై హెచ్. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. లిమిట్ ఎక్స్ టెండింగ్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములా ఎంత మనకి ఎంత వాల్యూ ఎక్స్ టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇక్కడ వేరియబుల్ మారిందంటే హెచ్ టెండింగ్ టు 0 హెచ్ బై హెచ్ ఇది కూడా చెప్పాం కదా. ఇది 1 అయిపోతుంది, 1 అయిపోతే -1. ఇక్కడ లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 హెచ్ 0 అయిపోతే ఏమవుతుంది 2x అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది సైన్ 2x ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ -1 అవుతుంది. సో ఇది ఏమవుతుంది మైనస్ సైన్ 2x. ఏంటిది ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి tan 2x. సెకండ్ బిట్ దీంట్లో tan 2x. tan 2x యాక్చువల్లీ దీనికి డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ ఏమని రావాలి 2 secant square 2x రావాలి ఆన్సర్. ఇది ఆన్సర్ 2 secant square 2x, ఓకేనా. ఇప్పుడు సొల్యూషన్లో లెట్ కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan 2x, రైటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది tan 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. ఇది నథింగ్ బట్ ఏంటి tan 2x ప్లస్ 2h, ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎంత tan 2x ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్.
మైనస్ tan 2x బై హెచ్. ఓకేనా, బై ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు ట్యాన్లో మన ట్యాన్ సి మైనస్ ట్యాన్ డి డైరెక్ట్గా మన ట్యాన్లో లేదు కాబట్టి దీన్ని సైన్ కాసుల్లో కన్వర్ట్ చేద్దాం. సైన్ కాసుల్లో కన్వర్ట్ సైన్ 2x ప్లస్ 2h బై కాస్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ 2x బై కాస్ 2x బై హెచ్. ఓకేనా, అయితే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? కాస్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2h ఎల్సిఎం. కింద హెచ్ ఉంది కదా, ఈ హెచ్ ఇదేమవుతుంది? కాస్ 2x ఇంటూ సైన్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2h. ఇది జాగ్రత్తగా రాసుకునేది. ఎల్సిఎం చేస్తే అంతే కదా, కాస్ 2x ఇంటూ సైన్ 2x ప్లస్ 2h సైన్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2x. ఇక్కడ హెచ్ ఇది ఎల్సిఎం కదా, కాస్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2h. ఎల్సిఎం అది కిందకు వస్తుంది కాబట్టి హెచ్ ఆల్రెడీ కింద ఉంది కాబట్టి ఇది. ఓకేనా, నెక్స్ట్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి అంటే దాని ఫార్ములా ఏంటి? సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ అంటే ఇక్కడ ఎంత? 2x ప్లస్ 2h సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే 2x బై హెచ్ ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2h. సిన్స్ ఇక్కడ రాసుకోండి. సిన్స్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఓకేనా, సైన్ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు 2x ఈ 2x క్యాన్సిల్. లిమిట్ h టెన్ ఇంటూ 0 ఇది మర్చిపోకుండా ప్రతిదానికి రాసుకోవాలి. యాక్చువల్లీ మర్చిపోయినా. లిమిట్ h టెన్ ఇంటూ 0 లిమిట్ h టెన్ ఇంటూ 0 లిమిట్ h టెన్ ఇంటూ 0 లిమిట్ రాయాలి కంపల్సరీ. ఆ ఎవాల్యుయేషన్ అయిపోయే వరకు కూడా లిమిట్ అలా రాస్తూనే ఉండాలి. సో లిమిట్ h టెన్ ఇంటూ 0. ఇక్కడ ఏం మిగిలింది మనకి? సైన్ 2x బై హెచ్. దీన్ని సెపరేట్ చేసేయండి. సైన్ 2h బై హెచ్ లిమిట్ h టెన్ ఇంటూ 0 1 బై కాస్ 2x ఇంటూ కాస్ 2x ప్లస్ 2h. ఓకేనా, ఇది చూడండి. ఇక్కడ ఇది స్టాండర్డ్ లిమిట్లోకి రావాలంటే ఇక్కడ 2 ఉంది ఆర్గ్యుమెంట్, ఇక్కడ కూడా 2 కావాలి కాబట్టి ఒక 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేసేయండి. 2తో మల్టిప్లై చేసా డివిజన్ చేసి మల్టిప్లై చేస్తాను 2తో. ఇప్పుడు ఇది స్టాండర్డ్ లిమిట్లోకి వచ్చేసింది. లిమిట్ h టెన్ ఇంటూ 0 ఇదేమవుతుంది? 1 బై ఇది కాస్ 2x. ఇక్కడ లిమిట్ అప్లై చేసేస్తే దీనికి లిమిట్ అప్లై చేస్తే 1 బై కాస్ 2x ఇంటూ ఇది 2x హెచ్ బదులుగా 0 పెడితే x టెన్ ఇంటూ 0 కాబట్టి 0 పెడితే 0 అయిపోతుంది. 2x ప్లస్ 0 2x అవుతుంది కాబట్టి ఇది కాస్ 2x. ఓకేనా, ఇది h టెన్ ఇంటూ 0 ఇది మొత్తం ఏమవుతుంది? స్టాండర్డ్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. దీని వాల్యూ అంతా 1. సో 1 ఇంటూ 2 ఇంటూ 1 బై కాస్ 2x ఇంటూ కాస్ 2x ఎంత? కాస్ స్క్వేర్ 2x 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంతా సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ 2x ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? సీకెండ్ స్క్వేర్ 2x. ఇది f డాష్ x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి? రూట్ x ప్లస్ 1 రూట్ x ప్లస్ 1. దీనికి డైరెక్ట్గా మామూలుగా మనం డిఫరెన్షియేట్ చేస్తే 2x ప్లస్ 1 రూట్ x కింద మనం ట్రీట్ చేస్తే 1 బై 2 రూట్ x ప్లస్ 1. ఇది ఆన్సర్. యాక్చువల్గా 1 బై 2 రూట్ x ప్లస్ 1 రావాలి.
ఓకే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 1 ఆన్సర్. అది ఎలాగ వస్తుందనేది బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఉంటే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టడమేగా, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1. ఓకేనా. ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ సేమ్ ఇది మాత్రం ప్రతిదానికి యాజ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎంత ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై హెచ్. అల్టిమేట్గా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆటోమేటిక్గా లిమిట్ని ఎవాల్యుయేట్ చేయడమే. యాక్చువల్లీ లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఇది సేమ్ లిమిట్ని ఎవాల్యుయేట్ చేయడమే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. అంటే లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 రూట్లు ఏ విధంగా ఉన్నప్పుడు మనం ఆబ్వియస్లీ మనకు రావాల్సిన థాట్ ఏంటి, రేషనలైజేషన్ కాబట్టి దీన్ని రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1, ఇక్కడ మైనస్ ఉంది కదా ప్లస్తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి, ఎక్స్ ప్లస్ 1 బై హెచ్ ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరేనా లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఏ స్క్వేర్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది కావాలంటే ఇక్కడ ఒక ఫార్ములా రాసుకోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. అది ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవి ఏం మిగులుతుంది మనకి, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది బై హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇది మ్యాటర్. లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇక్కడ బై హెచ్ ఉంటుంది కదా హెచ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ 1 1 క్యాన్సిల్, హెచ్ కూడా క్యాన్సిల్. ఏం మిగిలింది మనకి లిమిట్ హెచ్ టెండింగ్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మనం 0 పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమి లేదే. ఇక్కడ ఇండిటర్మినెంట్ ఫామ్ ఏం రాదు. ఇక్కడ 0 పెడితే రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఏమవుతుంది 1 బై రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 రూట్ ఎక్స్ ప్లస్ 1. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. రైటా. ఇది థర్డ్ క్వశ్చన్.